హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీలో 50 సంవత్సరాల వారికి కొత్త పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. సో మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు పత్రికాముఖంగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో అసెంబ్లీలో కొన్ని చర్చలు అయితే జరిగాయండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వైసీపీ నాయకులు అయితే ప్రస్తావించారు. ఎందుకు ఇంకా కొత్త పెన్షన్ల అప్లికేషన్స్ విడుదల చేయకుండా ఉన్నారు అని అడగడం జరిగింది. దానికి స్పందిస్తూ సెర్ప్ అధికారి అయినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు కొన్ని ముఖ్య వ్యాఖ్యలు అయితే చేశారు. ఒకసారి చూద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛను, కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛన్ ఇచ్చే విషయమై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రస్తుతం చేనేత, దివ్యాంగులు, ఆదివాసీ, గిరిజనులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, ట్రాన్స్జెండర్లు, ఎస్టీలు 50 ఏళ్లకే పింఛన్ పొందుతున్నారు. ఇకపై వీరితో పాటు బీసీ, ఎస్టీ, ఎస్సీ అందరికీ కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చేందుకు అంచనాలను రూపొందించాం. ఇప్పటికే 50 నుంచి 59 ఏళ్ల మధ్య పింఛన్ పొందుతున్న వారు 12,09,332 మంది ఉన్నారు. అన్ని వర్గాలను కలిపి మొత్తంగా 63.20 లక్షల మందికి ప్రస్తుతం పింఛన్ అయితే అందిస్తున్నాము. మరణించిన వారి పింఛన్ మాత్రమే తొలగించాము. పింఛన్ల పంపిణీ కోసం బడ్జెట్లో 32.141 కోట్ల రూపాయలను కేటాయించామని చెప్పారు కొండపల్లి శ్రీనివాస్ గారు. సో ఇకపోతే కొత్త పెన్షన్లు మనకు ఎప్పుడు రావచ్చు అనే డౌట్ అయితే మీలో ఉండొచ్చండి. సో మనకు జూన్ నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. సో మనకు ఈ జూన్ నెలలో కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కనుక కొత్త అప్లికేషన్స్ విడుదల చేస్తారు. కొత్తగా 50 ఏళ్లకు పెన్షన్లకు అప్లై చేసుకోవాలన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అయితే విడుదల చేస్తారు. 1-2 నెలల్లో అయితే ఆ పెన్షన్లు అయితే పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక మనకు ఇంకొక అప్డేట్ వచ్చిందండి. ఆ అప్డేట్ ఏంటి అంటే కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 1,34,450 పంపిణీ అంటూ నోటిఫికేషన్ వచ్చింది. పింఛన్ల పంపిణీ చేసే సమయంలో ఉపయోగించేందుకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లు తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు లబ్ధిదారుల వేలిముద్రలను ఈ పరికరాల సహాయంతో తీసుకుంటారు. అయితే ఆధార్ సాఫ్ట్వేర్ను యుఐడిఐఏ సంస్థ ఆధునీకరించడంతో గతంలో ఉన్న పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదని, దీంతో అప్డేట్ చేసిన సాఫ్ట్వేర్కు పనిచేసే విధంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయాలకు 1,34,450 పరికరాలను సరఫరా చేసింది. సచివాలయాల వారీగా ఆ పరికరాలను సిబ్బందికి అందజేయాలని గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 5 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన పరికరాలు కావడంతో ఫింగర్ ప్రింట్ సరిగా పడక సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను వారి సమస్యకు చెక్ పెట్టే విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ ప్రింట్ అనేది స్కానర్స్ అనేది రెడీ చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉన్నారో ఆ యొక్క సచివాలయ సిబ్బంది మనకు పెన్షన్లు ఇచ్చేటప్పుడు బయోమెట్రిక్ పడట్లేదని, సరిగ్గా స్కానర్లు పనిచేయటం లేదని ఇబ్బందులు పడుతున్నారు. 5 ఏళ్ల క్రితం తీసుకున్న స్కానర్లు కాబట్టి సరిగా పనిచేయకపోవడంతో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను అయితే సిద్ధం చేశారు. సో సచివాలయాల వారీగా 1,34,450 ఫింగర్ ప్రింట్ స్కానర్లను అయితే సిద్ధం చేసిందండి. సో మనకు ఏప్రిల్ నెలలో ఇస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క స్కానర్లతోనే, కొత్త స్కానర్లతో మనకు పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో మనకు దాదాపుగా చాలామంది వేలిముద్రలు సరిగ్గా పడటం లేదని, ఐరిస్ సరిగ్గా తీసుకోవటం లేదని ఈ విధంగా చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు మనకు కొత్త ఫింగర్ ప్రింట్స్ని, స్కానర్స్ని ఇవ్వడం జరిగింది. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖున కొత్త ప్రింట్తోనే మనకు
పంపిణీ జరుగుతుంది. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.